గంజాయి మాదద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తే ఉక్కుపాతంతో అణచివేస్తామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వన్ టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను ఎస్పీ వెల్లడించారు. మిర్యాలగూడలో శుక్రవారం వన్ టౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 2 కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో 4 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా పెన్పహాడ్ మండలానికి చెందిన బూక్య రామును పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 35 లక్షల విలువ చేసే సుమారు 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుని విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలానికి చెందిన నునావత్ జగన్, నునావత్ మంచియా, అంగోతు నాగరాజు, ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంతం మధ్యమడుగు నుంచి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి సేవించే వారిపై, విక్రయాలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గంజాయిపై ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్న 12th రోజు మధ్యాహ్నం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పీషియస్గా ఉంటే మనం దూరంకి వెళ్ళి చూసి వాళ్ళని ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళే క్రమంలో మనము ఆ ఒక వెహికల్, మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్, వన్ ఈజ్ మహీంద్రా బొలెరో, వన్ ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 kgs గాంజా వర్త్ మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా, ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1, హిస్ నేమ్ ఇస్ నునావత్ జగన్, ఇంకోటి A2 నునావత్ మంచియా నాయక్. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి, సేమ్ NDPS దాంట్లో. వీళ్ళు కొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ 140 kgs వరకు గాంజా లోడ్ చేసుకొని మిర్యాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు 4 పరారీలో ఉన్నారు. వాళ్ళ మీద మనము ప్రత్యేకంగా ఒక 3 బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్ మీద మనం వాళ్ళని పట్టుకోనికి చూస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు A5, హిస్ నేమ్ ఈజ్ బుక్య రాము. ఇతనికి 2 legs ఫ్రాక్చర్ ఉన్నాయి. ఇతను పారిపోనికి చూస్తే ఇతని వల్ల కాలేదు. సో ఇతన్ని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు. మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినారని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే 1-2 daysలో పట్టుకుంటాం. వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వర్కౌట్ అవుతున్నది. సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ 140 kgs విచ్ ఇస్ వర్త్ 35 lakhs. ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి. సో కమర్షియల్ క్వాంటిటీ, ఎనీథింగ్ మోర్ దెన్ 20 kgs కమర్షియల్ క్వాంటిటీ. దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద PD యాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది. మిగతా అక్యూజ్డ్ నునావత్ జగన్, నునావత్ మంచియా నాయక్, ఆమ్గోత్ నాగరాజు, బానోత్ సాయి, వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజర్స్, వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్. సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలో ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా DSP మిర్యాలగూడ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ టీం, ఎస్పెషల్లీ హాలియా SI గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇది చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. థ్యాంక్ యూ.